ఇచ్చిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి, కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఎన్నిసార్లు కాల్ చేసినా సార్ లిఫ్ట్ చేయడం లేదేంటి? అంత బిజీగా ఏం చేస్తున్నట్టు? భ్రమ, ఇల్యూషన్. ఇప్పటి వరకు శశి మేడంతో అమ్మాయి గారి గురించి మాట్లాడి ఇప్పుడు అమ్మాయి గారు సార్తో ఇంటికి వచ్చినట్టు పగటికలకంటున్నాను. శశి మేడం, ఇది చూసారా? ఇక్కడ పేరేంటి? ఇదే మా ఇల్లు. మీ ఇల్లా? అంటే మా నాన్నగారి ఇల్లు. మా చెల్లి శశిరేఖ ఇక్కడే ఉంటుంది. తనతో పాటు నేను ఉంటాను. అంత పెద్ద బిలియనీర్ అయి కూడా ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారా? ఇంట్రెస్టింగ్. ఎలాగో ఇంత దూరం వచ్చారుగా, ఒకసారి మా ఇల్లు చెల్లిని చూపిద్దామని తీసుకొచ్చాను. బయట మీ గురించి అందరూ బ్యాడ్ గా చెప్పుకుంటూ ఉంటారు, బట్ మీరు వాళ్ళన్నంత చెడ్డవాళ్ళేం కాదు. థ్యాంక్ యూ. అవును, పర్పస్ లేకుండా మీరే పని చేయను అంటారు. మరి ఇక్కడికి తీసుకురావడానికి మీ ఉద్దేశం ఏంటి? నథింగ్ అండి. ఇప్పుడే అన్నారుగా బయట నా గురించి చెడుగా చెప్పుకుంటున్నారని. నాకెలాంటి చెడు ఉద్దేశం లేదు. నేనెవ్వరిని ఇంటికి తీసుకురాను. ఫస్ట్ టైం వస్తున్న గెస్ట్ మీరే. రండి. శశి మేడం, మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయనే మాట మీరు విన్నారా? జస్ట్ ఇప్పుడే నా కళ్ళు నన్ను మోసం చేశాయి. మీ అన్నయ్య గారు మా అమ్మాయి గారు మన ఇంటికి వస్తున్నట్టు పకటికలకన్నాను. కల కాదు చారు, కేసు నిజమే. నిజమని పదండి. ఏమైంది చారుకేశా? ఓ అద్భుతాన్ని చూస్తున్నాను సార్. హాయ్, ఐఎమ్ శశిరేఖ, ఆయన గారి చెల్లెల్ని. హాయ్. అమ్మాయి గారు, మీరు సారు? నా కార్ బ్రేక్ డౌన్ అయింది, మీ సార్ లిఫ్ట్ ఇచ్చారు. వండర్ గా ఉంది దివ్య గారు. ఆయన గారికి కారులోంచి తోసివేయడం తప్ప లిఫ్ట్ ఇవ్వడం తెలీదు. నేను కారులో నుంచి తోసేయగలను, లిఫ్ట్ ఇవ్వగలను. ఆ విషయం మాకు ఇప్పుడే అర్థమైంది సార్. దివ్య గారు. చచచా, దివ్య గారు వద్దు, దివ్య అనండి చాలు. థ్యాంక్స్ దివ్య. ఇప్పటి వరకు నేను చారుకేశ మీ గురించి మాట్లాడుకుంటున్నాం. నా గురించి ఏం మాట్లాడుకున్నారు? అంటే మీరు నేను చిన్నప్పుడు ఫ్రెండ్స్ అని చెప్పాను అమ్మాయి గారు. మిమ్మల్ని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మీరు బిజీగా ఉన్నారని చారుకేశ్ చెప్పాడు. అవును శశి, యుఎస్ నుంచి రాగానే ఆ పని ఈ పని అని బాగా టైర్డ్ అయిపోయాను. ఓ 2 days లాంగ్ డ్రైవ్ కి వెళ్లి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇలా అయింది. డోంట్ వరీ దివ్య గారు, మీ కార్ దగ్గరికి మెకానిక్ ని పంపించాను, రిపేర్ చేసి తీసుకొస్తాడు. చిత్రంగా ఉంది. తమరు ఇలాంటి హెల్ప్ కూడా చేస్తారా సార్? అందరికీ చేయరు శశి, నాకు కాబట్టే చేస్తారు.
ఎందుకంటే మీ అన్నయ్యకి నా అవసరం ఉంది. వాట్ యు మీన్? ఐ మీన్ నాతో మీకొక పెద్ద పనుంది, అందుకే సెల్ఫిష్ గా సహాయం చేస్తున్నారు. యు ఆర్ రాంగ్ దివ్య గారు. ఎస్, ఐఎమ్ రైట్ మిస్టర్ చాణక్య. టెండర్ వదిలేసుకోవడం నుంచి ఇప్పటి వరకు మీరు ప్రతిదీ ప్లాన్డ్ గానే చేశారు. నేను వెకేషన్ కి వెళ్తున్నాను అని తెలుసుకొని నన్ను ఫాలో అయ్యారు. నా కార్ బ్రేక్ డౌన్ అయ్యేలా చేశారు. కావాలనే నాకు లిఫ్ట్ ఇచ్చారు, మీ ఇంటికి తీసుకొచ్చారు. ఇదంతా అబద్ధం కాదని చెప్పండి. అవును, కావాలని ఇదంతా చేశాను. ఎందుకు సార్? నేను చెప్తాను చారుకేశ. ఈ మధ్య మీ సార్ ఒక పెద్ద డీల్ కుదుర్చుకున్నారు. పేరుపాలెం గ్యాస్. అక్కడ వెతికి తీసిన గ్యాస్ పైప్ లైన్ల ద్వారా సప్లై చేసే కాంట్రాక్ట్ మీ సార్కి వచ్చింది. ఆ కంపెనీలో సార్ పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే గ్యాస్ సప్లై చేసే పైప్ లైన్ దేవీపురం మీదుగానే వెళ్ళాలి. అంటే దేవీపురాన్ని ఖాళీ చేయాలి. అది మా ఊరు కాబట్టి నన్ను మంచి చేసుకుంటే ఊరినే తనకిచ్చేస్తాను అనుకుంటున్నాడు. ఆమ్ ఐ రైట్ మిస్టర్ చాణక్య? ఎస్ మిస్ దివ్య జయసూర్య, మీరు నా అంచనాలకు మించే ఉన్నారు. చాలా త్వరగానే నా ప్లాన్ తెలుసుకున్నారు. నాకు దేవీపురం కావాలి. ఊరిని కాదు కదా, ఊళ్ళో పిడికెడు మట్టిని కూడా నేను ఇవ్వను. నేను ఏదైనా ఒకసారి అడుగుతాను, రెండోసారి లాక్కుంటాను. నేనుండగా మా ఊరిపై మీ నీడని కూడా పడనివ్వను. నాకు ఏదైనా కావాలి అనుకుంటే తీసుకునే వరకు వదిలిపెట్టను. నాది అనుకున్నది ఏది కూడా నేను ఇవ్వను. ఇప్పటి వరకు నాకు అడ్డొచ్చిన వాళ్ళెవ్వరూ నన్ను గెలవలేదు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. ఈ దివ్యను మీరు ఓడించలేరు. కొండను ఢీ కొడుతున్నారు. సముద్రాన్నే ఈదాలనుకుంటున్నారు. అయ్యో, వీళ్ళిద్దరూ ఇలా గొడవపడుతున్నారేంటి? ఏదో ఒకటి చేసి ఆపాలి. చారుకేశ, ఇంటికొచ్చిన గెస్ట్లకి అతిథి మర్యాదలు చేయకుండా ఆర్గ్యుమెంట్స్ చేస్తారేంటి మీ బాస్? ఆయన్ని ఆగమని చెప్పు. దివ్య, మీరేం తీసుకుంటారు? శశి మేడం, శశి, అయ్యో శశి, శశి, ఏమైందమ్మా? శశి, అమ్మా, అబ్బా, అమ్మా, అమ్మా, కాలు మెలిక పడినట్టుంది. చాలా పెయిన్ గా ఉంది. అమ్మా, అయ్యయ్యో, శశి మేడం కాలు ఇరిగిపోయినట్టుంది. ఇప్పుడు మేడం ఎవరు చూసుకుంటారు? నాకా తెలీదు. అన్నయ్య గారిన తాకనెవరు? హే డాక్టర్, నర్సో రావాలి. చారుకేశ, కంగారు పడకు, నేను చూసుకుంటానులే. మీరా అమ్మాయి గారు? మీరేదో వెకేషన్ ఉందన్నారు కదా దివ్య. చూడగానే ఫ్రెండ్లీగా అనిపించారు. మీకంటే నా వెకేషన్ ఎక్కువేం కాదులే. నీకు క్యూర్ అయ్యేంత వరకు నేను నీ పక్కనే ఉంటాను. ఓకే, లే. ప్లాన్ వర్కౌట్ అయింది. అమ్మా, కాలు పైన పెట్టుకో. ఏంటి తను ఇక్కడే ఉంటానంటుంది? చెల్లెలి గారికి సాయంగా ఉంటానంటున్నారు సార్. ఏం అక్కర్లేదు. మరి శశి గారిని ఎవరు చూసుకుంటారు సార్? ఇన్ని రోజులు తనే చూసుకుందా, నేనున్నానుగా. మీరు నేను మగవాళ్ళం సార్. ఆడవాళ్ళ కష్టాలు ఆడవాళ్ళకే అర్థమవుతాయి. నా చెల్లిని నేను బాగా అర్థం చేసుకున్నాను. తనని వెళ్ళిపోమని చెప్పు. బాగుంది సార్. తీసుకొచ్చింది మీరు, వెళ్ళమని చెప్పాల్సింది నేనా? నా వల్ల కాదండి. ఇట్స్ మై ఆర్డర్ చారుకేశ. సారీ సార్. మా నాన్నారు అమ్మాయి గారి దగ్గర పనిచేస్తున్నారు. నేను వెళ్ళిపోమని చెప్తే అమ్మాయి గారు హర్ట్ అయ్యి మా నాన్నగారితో చెప్పారనుకోండి, మా మధ్య గొడవలు వస్తాయి. కాబట్టి మీ గొడవ మీరే పడండి. గొడవ ఏంటి? అదే మీకు అమ్మాయి గారికి మధ్య ఉన్న గొడవ. అయినా నా ప్లాన్ తనకెలా తెలిసిందే? ఏంటి సార్, నన్ను అనుమానిస్తున్నారా మీరు? మీ సాల్ట్ తిన్నవాడిని సార్, మీకు ద్రోహం చేస్తానా?
సార్ అది మా బ్లడ్ లోనే లేదు. మా నాన్నారు నేను విశ్వాసానికి విగ్రహాలు లాంటి వాళ్ళం. విశ్వాసం మా ఇంటి పేరు సార్. విశ్వాసమే మేము, మేమే విశ్వాసం. ఐ నో చారుకేశ, రియల్లీ తను బ్రిలియంట్. ఫస్ట్ టైం నా మైండ్ని చదివిన మనిషిని చూస్తున్నాను. ఫస్ట్ టైం మీరు ఒక మనిషిని పొగడడం వింటున్నాను. తనకు అన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి? అమెరికాలో చదువుకుని వచ్చారు కదా సార్, ఆ మాత్రం తెలివితేటలు ఉండవా? ఏమైనా సరే తన ఇంట్లో ఉండకూడదు, పంపించేయాలి. మీరే కావాలని తీసుకొచ్చి వెళ్ళగొడతానంటారేంటి సార్? తను నా కళ్ళ ముందుంటే లవ్ ఫీలింగ్స్ వస్తున్నాయా సార్? ఛీ, ప్రేమ పెళ్లి ఇవన్నీ నాకు పడవని నీకు తెలుసు కదా. మరి అమ్మాయి గారు ఉంటే మీకేమైంది సార్? తను నన్ను ఛాలెంజ్ చేసింది, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. మీరు ఛాలెంజ్ చేశారు కదా, డేర్గా ఎదుర్కోండి. లేదు చారుకేశ, తనను చూస్తుంటే నాకు ఫెయిల్యూర్ కనిపిస్తుంది. అయితే ఓడిపోయానని ఒప్పుకోండి. నెవర్, గెలిచేది నేనే. అయితే అమ్మాయి గారు ఉండడానికి ఒప్పుకోండి. నో, తనని ఎలా అయినా పంపించేస్తాను. అది మీ వల్ల కాదేమోనని అనిపిస్తుంది సార్. చారుకేశ, ఆ, అంటే ట్రై చేయండి అంటున్నాను సార్. చూస్తూ ఉండు, తనని ఎలా బయటికి పంపిస్తాను. ఆల్ ది బెస్ట్ సార్. మీ అమ్మాయి గారి మీద నీ కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువైపోయినట్టుంది. అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా సార్, అమ్మాయి గారి స్టామినా ఏంటో నాకు బాగా తెలుసు. చాణక్య, ఏంటిది, ఏదో కట్టుకున్న భర్తను పిలిచినట్టు పిలుస్తుంది. ఏమో ఫ్యూచర్ లో అమ్మాయి గారు మీ వైఫ్ అవుతారేమో సార్. ఛాన్సే లేదు. శత్రువులతో నేను చెయ్య కలపను, పెళ్లి చేసుకుంటానా? సార్ ఏదైనా అద్భుతం జరగొచ్చు కదా. చాణిక్య అద్భుతాలు చేస్తాడు, చేయించుకోడు. చాణక్య, హబ్బబ్బబ్బా, ఏంటయ్యా గొంతు? ఫ్యాక్టరీ సైరన్లో ఓ అరుస్తూనే ఉంది. కోకిల పాట లాంటి వాయిస్ మీకు ఫ్యాక్టరీ సైరన్ లో వినిపిస్తుందా? చారుకేశ, చాణక్య, వస్తున్నా. చాణక్య. ఏంటి అరుస్తున్నావు? హా? హలో హలో హలో, ఏంటి ఏకవచనంలోకి దిగిపోయావు? నువ్వు నన్ను చాణిక్య అని పిలుస్తున్నావు కదా, మరి మీ పేరు అదే కదా. అయితే పిలుస్తావా? పోనీ XYZ అని పిలవనా? ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు పిలిచారో చెప్పు. ఇంట్లో మీరే వంట చేస్తారంట కదా. నా చెల్లెల మీద ప్రేమతో చేస్తున్నాను. నా మీద ప్రేమతో చేస్తున్నారని నేనేమైనా అన్నానా? హలో, నీ మీద ప్రేమ ఏంటి? నాకు మీ మీద ప్రేమేం లేదులే. శశికి కట్టు కట్టాలి. ఉప్పు డబ్బా ఎక్కడుందో కనిపించట్లేదు, చెప్పండి. అవసరం లేదు, నా చెల్లెలు నేను చూసుకుంటాను. తమరు దయచేయండి. శశికి క్యూర్ అయ్యేంత వరకు నేను వెళ్ళను. తనను చూసుకోవడానికి నువ్వెవరు? శశి నా ఫ్రెండ్. ఏంటి, ఫస్ట్ మీట్ కే ఫ్రెండ్స్ అయిపోయారా? హా, లవ్ ఇట్ ఫస్ట్ సైట్ లా, ఫ్రెండ్షిప్ ఎట్ ఫస్ట్ సైట్. నీకు మాటలు బాగా వచ్చని నాకు తెలుసు. నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఇది మీ ఇల్లు కాదు కదా, శశి ఇల్లని మీరే చెప్పారు. అయితే నా ఫ్రెండ్ ఇంట్లో నేనుంటే మీకేంటి అభ్యంతరం? నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. మీరిలా మాట్లాడడం నాకు నచ్చలేదు. నచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చుగా. నా ఫ్రెండ్ని చూసుకుంటానని మాటిచ్చాను. తనకి క్యూర్ అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. మాట తప్పను. నిన్నిక్కడి నుంచి ఎలా వెళ్ళగొట్టాలో నాకు బాగా తెలుసు. అయితే ట్రై చేసుకోండి. నిన్ను పంపించడం నా వల్ల కాదనుకుంటున్నావా? ఎందుకు సార్ ఇంతగా భయపడుతున్నారు? నాకు భయం ఏంటి? భయం మీ మొహంలో కనిపిస్తోంది, ధైర్యం ఎక్కడా కనిపించట్లేదు. ఏంటి, నా డైలాగే నాకు చెప్తున్నావా? అవును, నేను మీ కారు ఎక్కడానికి భయపడ్డాను అన్నారు. ఇప్పుడు నేను మీ ఇంట్లో ఉంటే మీరు భయపడుతున్నారు. నా గురించి నీకు తెలీదు. అవును, నాకేమంత ఎక్కువ తెలీదు. కానీ నువ్వంత చెడ్డవాడువేం కాదులే. కోట్లున్నా చెల్లెలి కోసం ఈ ఇంట్లో ఉంటున్నావంటే కాస్త మంచివాడివే. రోబో సినిమాలో బ్యాడ్ రోబోలో ఉన్న రెడ్ చిప్ తీసేసినట్టు మీలో స్వార్థం అనే చిప్పుని తీసేస్తే మీరు గోల్డే. నాకు నీ కండక్ట్ సర్టిఫికెట్ అవసరం లేదు. నేనే మిమ్మల్ని పొగడలేదులే. నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం. ఒక అన్నయ్యగా మీరు శశిని చూసుకునే పద్ధతి చూస్తుంటే మీపై మంచి ఒపీనియన్ కలుగుతోంది. అలా అని మీకు ఫేవర్ గా ఉంటానని మాత్రం అనుకోకండి. ఛాలెంజే. నా ఇంట్లో ఉండి నన్ను కన్విన్స్ చేయగలను అనుకుంటున్నావా? ఛాలెంజ్ నుంచి చాణిక్య చేంజ్ అవ్వడు. చూద్దాం.
ఫస్ట్ మీకు చేతనైతే నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేయండి. ఛాలెంజ్ తర్వాత చూద్దాం. చూద్దాం. ఏమైంది చారుకేశా? అన్నయ్య ఏమంటున్నాడు? ఆ అమ్మాయి గారిని వెంటనే పంపించేయాలని అంటున్నారండి. అయ్యో, వదిన వెళ్ళిపోతే ఎలా చారుకేశా? మీరు కంగారు పడకండి. ఆయన వెళ్ళిపోమంటే మాత్రం ఆవిడ వెళ్ళిపోతుందా ఏంటి? ఆయన ముండైతే ఆవిడ జగముండండి. అవునా? మొత్తానికి మీరు మాత్రం భలే ప్లాన్ చేశారు మేడం. సూపర్ గా యాక్ట్ చేశారు. ఆ టైంకి నాకేం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైనా వాళ్ళు గొడవ ఆపాలనుకున్నాను. ఏకంగా వదినే నా దగ్గర ఉండిపోతా అంది. అది మీ సంకల్ప బలం మేడం. లేకపోతే అమ్మాయి గారు ఇంటికి రావడం ఏమిటి, మీతో ఉంటాను అనడం ఏమిటి? 2 రోజులు కనుక అమ్మాయి గారు ఇక్కడే ఉంటే అన్నయ్య గారు ఆవిడ ప్రేమలో పడిపోవడం ఖాయం. నిజంగా ఇద్దరు ప్రేమలో పడతారా చారుకేశా? ప్రేమకు మొదటి మెట్టు గొడవ అంటారు కదా మేడం. వాళ్ళు గొడవ పడ్డారు అంటే ప్రేమలో పడ్డారనే అర్థం. ముందెవరు ప్రేమిస్తారు, అన్నయ్య లేక వదినా? ముందు ఎవరో ఒకరు ప్రేమిస్తారు, తర్వాత మిగతా వాళ్ళు ప్రేమలో పడతారు. వాళ్ళు ప్రేమలో పడితే అంతే చాలు. ఆ తర్వాత వాళ్ళకి మనం పెళ్లి చేసేయచ్చు. ప్రేమలోనూ పడతారు, పెళ్లి జరుగుతుంది. యు డోంట్ వరీ మేడం. కానీ వదినకు అన్నయ్య పైన బ్యాడ్ ఒపీనియన్ ఉంది కదా చారుకేశా? ఇష్టపడుతుందంటావా? అన్నయ్య గారు చెడ్డవారు కాదు కదా మేడం. ఆ విషయం అమ్మాయి గారు కూడా తెలుసు. ఇద్దరు శత్రువుల్లో పోట్లాడుకుంటున్నారే. ఈ రోజు పోట్లాడుకుంటారు, రేపు ఫ్రెండ్స్ అవుతారు, ఎల్లుండి లవర్స్ అవుతారు, ఆ తర్వాత కపుల్స్ అవుతారు. నీ మాటలు వింటుంటే ఇప్పుడే వాళ్ళకి పెళ్ళైనట్టు అనిపిస్తుంది చారుకేశా. తప్పకుండా వాళ్ళకి పెళ్ళవుతుంది మేడం. వదిన 2 రోజులు ఇక్కడే ఉంటుందంటావా? ఉండేలా చేద్దాం. అన్నయ్య పంపించాలి అనుకుంటే మనం అడ్డుపడదాం. అన్నయ్య మీ మాట కాదనరు కదా. కాదండి అనుకో, కానీ వదిన ఉండాలి కదా. నేనున్నాను కదా మేడం, మీరు ఉన్నారు. ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. సంకల్పం ఉంటే అన్నీ జరిగిపోతాయి. అన్నయ్య వదిన 2 రోజులు ఇంట్లోనే ఉండి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరి ఫ్రెండ్స్ అయి లవ్ చేసుకుంటే చూడ్డానికి మన 2 కళ్ళు చాలవు. మీరు చెప్పిందంతా జరుగుతుంది. మీ ప్లాన్స్ మీరు కంటిన్యూ చేయండి. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. థ్యాంక్స్ చారుకేశా, అన్నయ్య లైఫ్ కోసం నాకు హెల్ప్ చేస్తున్నావు. అంతేకాదు మేడం, మా అమ్మాయి గారు అమ్మగారు మంగా మేడం గారి రుణం కూడా తీర్చుకుంటున్నాను. జయ అంకుల్, మంగా మేడం మనకు అండగా ఉంటారు. ఏమైంది? అబ్బా, ఏది?
ఇప్పుడే ఇంట్లోంచి పంపించేస్తానన్నారు, అప్పుడే అమ్మాయి గారు వేలు నోట్లో పెట్టుకుంటున్నారు. ఇంత త్వరగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ స్టార్ట్ అయిపోయిందేంటి? ఈ విషయం వెంటనే శశి గారికి చెప్పాలి. శశి మేడం, మీరు అర్జెంట్ గా రండి. ఎక్కడికి చారుకేసా? మీకో దృశ్య కావ్యం చూపించాలి. మీరు త్వరగా రండి, చెప్తాను. నేను నడిస్తే అన్నయ్యకి తెలిసిపోతుంది. ఆయన ఇప్పుడు తెలుసుకునే స్థితిలో లేరు. మీరు ఫాస్ట్ గా పదండి, చెప్తాను. పదండి.